శ్రీమాత్రే నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది అడిగేటువంటి విషయం ఏంటంటే, శివాలయంలో కొబ్బరికాయ కొట్టినా లేదు శివాలయంలో ఉన్నటువంటి పూజారులు మనకి ఏదైనా ఒక ప్రసాదాన్ని ఇచ్చినా తిరిగి దాన్ని ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? అదో పెద్ద ధర్మ సందేహం అందరికి కూడా. ఏమోనండి, ఇదివరకు ఎవరో ప్రవచనంలో ఇలా చెప్పారు, అది ఇంటికి తీసుకెళ్తే వెనకాల శివగణాలన్నీ కూడా మనతో పాటే వస్తాయిట, మనకి చాలా ఇబ్బందులు వస్తాయిట, అసలు శివ నిర్మాల్యాన్ని మనం స్వీకరించకూడదుట అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. స్వీకరించకూడదు అనేటువంటి నియమం ఎక్కడా లేదండి. ఎలా స్వీకరించాలో శాస్త్రం చెప్పింది. దీనికి వెనకాల ఉన్నటువంటి కథ చిన్న దృశ్యరూపకంగా కనుక మనం భావించగలిగినట్లయితే, చాలా సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభ సమయంలో చిదంబర క్షేత్రంలో యజ్ఞదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. ఆయన కొడుకు విచారశర్మ చక్కగా వేదాన్ని అభ్యసిస్తూ ఉండేటువంటి వాడు. చిన్నపిల్లవాడు, చక్కగా యవ్వనంలో ఉన్నటువంటి వాడు, చక్కగా ఉత్సాహంగా ఉండేటువంటి వాడు. చాలా రాగయుక్తంగా ఎక్కడా కూడా తేడా రాకుండా వేదాన్ని నిజంగా కూర్చుని చదువుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రాహ్మణుల కుటుంబాలతో పాటుగా మిగతా కుటుంబాలన్నీ కూడా చక్కగా వచ్చి శ్రద్ధగా ఆ వేద పఠనాన్ని వింటూ మైమర్చిపోతూ ఉండేవారట. అటువంటి వాడు ఓ రోజు పాఠశాలకు వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ పశువుల కాపరి యొక్క ఆయన పశువుల్ని కొట్టుకుంటూ తీసుకొస్తున్నట్ట. ఆ పశువుల్ని పాప ఆవుల్ని ఆ చెర్నాకోల పెట్టి కొడుతూ ఉంటే ఈయన తట్టుకోలేకపోయాడు, బాధ పిల్లవాడికి. దాంతో వెంటనే ఆ పశువుల కాపరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా, రేపటి నుంచి ఈ ఆవుల్ని నాకు అప్పగించండి, నేను జాగ్రత్తగా వాటిని మేతను మేయించి మళ్ళీ తీసుకొచ్చి మీకు అప్పగిస్తూ ఉంటాను, అంతే తప్ప వీటిని ప్లీజ్ ఇలా కొట్టకండి అని అడిగాడు. చిన్నపిల్లవాడు, అందున బ్రాహ్మణ పిల్లవాడు, ఏదో అడుగుతున్నాడు. సర్లే కానీ నాకు ఓ పని తప్పినట్లుగా ఉంటుందని ఆ పశువులు కాపరి సరేనయ్యా రేపటి నుంచి తీసుకెళ్ళండి అన్నాడు. తర్వాత రోజు నుంచి విచారశర్మ తండ్రి దగ్గర అనుమతి తీసుకుని చక్కగా ఆ గోవులన్నీ కూడా, ఆ ఊళ్ళో ఉన్నటువంటి గోవులన్నింటినీ కూడా తీసుకువెళ్ళి రోజు చక్కగా అవి మేసేటువంటి ప్రాంతంలో వాటిని వదిలేసి చక్కగా ఒక చెట్టు కింద తాను కూర్చొని ప్రశాంతంగా వేదాన్ని చదువుకుంటూ కూర్చునేవాట. వేద పన్నాలన్నీ కూడా చక్కగా మళ్ళీ మళ్ళీ వల్ల వేసుకుంటూ కూర్చునేవాట. ఆ కూర్చునే సమయంలో 2 రోజుల తర్వాత ఆయనకి ఏమనిపించింది, ఊరికే చదువుకోవడం ఎందుకు, ఇంత సమయం ఉంటుంది, అవి హాయిగా వాటి మానాన్ని అవి తింటూ ఉన్నాయి, గ్రాసాన్ని స్వీకరిస్తూ ఉన్నాయి, అలాంటి సమయంలో నేను ఊరికే కూర్చోవడం ఎందుకు చక్కగా అని చెప్పి ఆ పక్కనే ఉన్నటువంటి మట్టితో చక్కగా సైకత లింగాన్ని చేసుకుని, అంటే మట్టితో శివలింగాన్ని చేసుకుని తాను తెచ్చుకునేటువంటి నీళ్లు, కాస్త ఆహార భోజనాలు ఉంటాయి కదా, అవన్నీ అప్పుడే ఎంగిలి చేయకుండా నీళ్లతో సైకత లింగానికి నెమ్మదిగా ఒక ఆకు పెట్టి చక్కగా అభిషేకం చేస్తూ తాను నేర్చుకునేటువంటి పాఠాన్నంతా కూడా అభిషేక మంత్రంగా ధ్యానిస్తూ పూజ చేసుకోవడం మొదలెట్టాడు. ఎంత ఆనందంగా పూజ చేసుకునేవాడంటే, ఆ వేదం యొక్క పన్నాలు చక్కగా వల్లవేస్తూ ఉంటే ఆ వింటున్నటువంటి ఆవులన్నీ కూడా ఎంతో ఆనందాన్ని పొంది ఎప్పటికన్నా కూడా ఎక్కువ గ్రాసాన్ని తీసుకునేవి. అలా తీసుకున్న తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా వాటికి పొదుగు నిండిపోయేది, చేపు వచ్చేసేది. పిల్ల కనుక వచ్చే పొదుగుని తడిమితే వచ్చేటువంటి పాలు ఈ పిల్లవాడు చదువుతున్నటువంటి వేదానికి, ఆ స్వరానికి అనుస్వరానికి అనుగుణంగా వాటి మనస్సంతా కూడా ఆనందభరితమైపోయి పొదుగు నిండిపోయేది, చేపు వచ్చేసేది. ఆ చేపు వచ్చేటప్పటికి ఏమైంది, రోజు ఈ ఆకుతో తీసి నీళ్లు పోస్తున్నాడు కదా సైకతలింగం మీద, అవి గమనించినటువంటి ఆవులు ఏం చేశాయి, వచ్చి ఆ పోస్తున్నటువంటి శివలింగం మీద నుంచున్నప్పటికీ ఆ పొదుగులోంచి పాలన్నీ ఆ శివలింగం మీద పడుతూ ఉన్నాయి. ఒకటి దాని తర్వాత ఒకటి, దాని తర్వాత అన్ని ఆవులన్నీ లైన్ కట్టి రోజు అలా చక్కగా అలా అభిషేకం జరుగుతూ ఉంటే, ఆహా, ఇంకా చేసేటువంటి అవసరం కూడా లేకుండా ఈ ఆవులు ఇంత చక్కగా పాలన స్రవిస్తున్నాయి అని ఆనంద తన్మయత్వంతో ఇంకా స్వరాన్ని పెంచి ఇంకా అద్భుతంగా వేదాన్ని చదువుకోవడం మొదలెట్టాట. ఇలా చేస్తూ ఉంటే ఒకరోజు ఒక వ్యాపారి కంట పడింది ఈ విషయం. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఈ పశువుని పెంచుకునేటువంటి వ్యాపారి కంట పడింది. ఆయన వెంటనే విషయం తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్పేశారు, అయ్యా, నీ కొడుకు ఏదో ఉద్ధరిస్తున్నాడు అనుకున్నాం మేమందరం, ఎన్ని పాలు పొంగా అప్పటికే ఎప్పటికన్నా కూడా పాలు ఎక్కువ ఇస్తున్నాయని ఒకప్పుడు సంతోషించినటువంటి వర్తకులే, పిల్లవాడు ఆ ఎక్కువైనటువంటి పాలలో కూడా కొంత పార్ట్ని ఇట్లా వేస్ట్ చేస్తున్నాడు అనేటువంటి విషయం కనపడంగానే వ్యాపారస్తులకి ఏముంది, ఎంత ఉన్నాయి ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. అదో పెద్ద పితూరి కింద అదో దండన చేయవలసినటువంటి విషయంగా తండ్రికి చెప్తాడు. పాపం బహుకుటుంబీకుడు యజ్ఞదత్తుడు, అందులో పిల్లవాడు ఇలా తనంతట తానుగా నేను అన్నిటినీ కూడా రోజు మేపడానికి తీసుకొస్తానని చెప్పాక మిగతా వ్యాపారస్తులందరూ కూడా కాస్త పాలు ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది ఆ కుటుంబానికి అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ భృతి పోతుందేమో అని బెంగతో, కొడుకు తప్పు చేస్తున్నాడు, ఒకళ్ళతో మాట అనిపించుకున్నాడు అనేటువంటి కోపంతో ఆ పక్కనే అప్పటిదాకా ఉన్నటువంటి ఈ చెట్లు కొమ్మలు అవి యజ్ఞానికి హోమానికి కావాల్సినటువంటి చితుకుల కోసం కొట్టుకుంటూ ఉన్నట్ట, చిన్న గొడ్డలు పెట్టుకుని. ఆ గొడ్డలతో కొడుతున్నటువంటి వాడిగా ఏం చేశాడు, ఈ మాట వినేటప్పటికల్లా అవమానం భరించలేక ఆ గొడ్డలు పట్టుకుని పడిపోతాడు. కొడుకున్నటువంటి చోటుకి వెతుక్కుంటూ నడుస్తూ వెళ్ళాడు, కోపంతో ఉగ్రరూపుడైపోయాడు.
ఈ లోపల కొడుకు ఒక చోట కూర్చుని కనపడ్డాడు. అప్పుడే ఎందుకు తొందరపడ్డాం, అసలు ఇది నిజమో కాదో తెలుసుకుందామని ఒక చెట్టు ఎక్కువ కూర్చున్నట్ట. కూర్చునేటప్పటికి ఏమైపోయింది, దూరంగా ఆ కొడుకు పన్నా చదువుతూ ఉండడం, ఈ లోపల ఆవులు వచ్చి చక్కగా ఆ పాలనన్నీ కూడా స్రవిస్తూ చక్కగా మళ్ళీ తినడానికి వెళ్తూ ఉండడం ఇది జరుగుతుంది. ఓహో, పాలన్నీ వీడు ఇలాగే పాడి చేసేస్తున్నాడు, అర్థమైపోయింది, వీడిదే తప్పని చెప్పేసి ఆ కోపంతో ఆ చేతిలో ఉన్నటువంటి గొడ్డలతో వెళ్ళిపోయి ఆ పిల్లవాడి దాకా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పశువుల్ని బాగా కోపంతో బయటికి అదిలించేసేసి ఆ గొడ్డల్ని పక్క పడేసేసి కాలుతో ఒక్క తాపు తన్నాడు. ఏం తన్నాడు, అక్కడ పిల్లవాడు ఏర్పాటు చేసుకున్నటువంటి సైకితలింగాన్ని కాలుతో పెకలించేశాడు. అంటే ఆ శివలింగం అనేటువంటి ధ్యాస ఆయనకి లేదు. పిల్లవాడు తప్పు చేస్తున్నాడు, అనుకోకుండా నాకు మాట వచ్చేసింది వీడి వల్ల, వాడు ఉన్న పాలని ఇలా వేస్ట్ చేసేస్తున్నాడు, ఈ పాలు కూడా వాళ్ళకి వెళ్తే ఇంకాస్త మారకం జరిగి వాళ్ళని నాకు ఇంకాస్త ద్రవ్యము లేకపోతే పాలో పెరుగు ఇచ్చేవారు కదా, నా కుటుంబం చక్కగా పోషింపబడుతూ ఉండేది కదా, అవకాశం లేకుండా ఇలా ద్రవ్యనాశనం చేసేస్తున్నాడు వీడు అని చెప్పేసి కోపంతో ఒక్కసారిగా ఎదుర్కొన్నటువంటి శివలింగాన్ని కాలుతో పెకిలించేశాడు. పెకిలించేస్తే అప్పటిదాకా కూడా మౌనముద్రతో ఏ వేద పన్నాలనైతే చదువుతూ నిజంగా బాహ్య స్మృతిని కోల్పోయి అంతరంగికుడైపోయాడో విచారశర్మ, ఆ అంతరంగికమైనటువంటి ఆనందం నుంచి ఒక్కసారిగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి శివలింగాన్ని ఎవరో వచ్చి కాలుతో పెకిలించేటప్పటికల్లా అధాటున బాహ్య స్మృతిలోకి వచ్చేసాడు. వచ్చేటప్పటికి ఏమైంది, ఎదుర్కొంటూ ఉన్నటువంటి వాడు తండ్రి, నేను చేసిన పనికి ఆయనకి ఏదో బాధ కలిగింది, ఆయనకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, ఇవన్నీ లేవు ఆ అబ్బాయికి. ఎదుర్కొంటా తన ఏర్పాటు చేసినటువంటి శివుణ్ణి కాలుతో తన్నేశాడు అంతే. అది ఎవరన్నా కావచ్చు, ఆ పక్కనే గొడవలు కనబడుతుంది, తండ్రి పడేశాడు అక్కడ. ఆ పశువులన్నింటినీ కూడా బయటికి బాగా క్రోధంగా వదిలించడం కోసం, వాటిని దూరంగా తరిమేయడం కోసం గొడ్డలను ఉపయోగించాడు. ఆ గొడ్డలు పట్టేసుకుని ఏ కాలుతో అయితే శివలింగాన్ని తన్నేశాడో తండ్రి, ఆ కాళ్ళని తెగ నరికేశాడు. నరికేటప్పటికి ఏమైపోయింది, తండ్రి చాలా బాధతో అక్కడే పడిపోయి పాపం కాళ్ళు 2 పోగొట్టుకున్న వాడే అతి రక్తస్రావం అయిపోయి ప్రాణాలు వదిలేసేసాడు. ప్రాణాలు వదిలేసిన తర్వాత కూడా ఇంకా ఆ భక్తి తన్మయత్వంలోంచి పిల్లాడు ఇంకా బయటికి రాలా. అక్కడ పగిలిపోయినటువంటి శివలింగాన్ని చూసి బాధపడిపోతూ కూర్చున్నాడు. ఆ బాధపడిపోతూ మళ్ళీ దాన్ని ఏకం చేసుకుంటూ శివనామాన్ని ఉచ్చరించుకుంటూ ప్రాయశ్చిత్తాని కోసం తాను కూడా ప్రాయోపవేశం చేయాలనేటువంటి కోరిక జాగృతం అవగా ఆ బాధతో కాచినటువంటి కన్నీళ్లు శివలింగం మీద మళ్ళీ అభిషేకం తీర్థంగా పడ్డాయి. పడేటప్పటికి ఏమైపోయింది, ఆ శివలింగం నుంచి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆవిర్భవించేశారట. ఆవిర్భవించి వెంటనే చెప్పేశాడు, అయ్యా విచారశర్మ, నీ యొక్క భక్తికి మెచ్చాను, భక్తికి మెచ్చి ఏం చేస్తున్నాను, ఇవాళ నుంచి నువ్వు మా కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడివి. అంటే మా ఇంట్లో 4 ఉన్నాం, నేను, మా ఆవిడ, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వీళ్ళ 4తో పాటుగా ఇవాళ నుంచి నువ్వు 5వ వ్యక్తివి మా కుటుంబంలో. ఇవాళ నుంచి పైగా భార్య దగ్గర అనుమతి తీసుకున్నాడు. ఇతనికి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇద్దాం అనుకుంటున్నా పార్వతితో చెప్తున్నాడు శివుడు. అది ఏ భార్యకైనా సరే భర్త తిన్న తర్వాత ఉన్నటువంటి నిర్మాల్యం అంటే శేషభాగాన్ని స్వీకరించేటువంటి అర్హత భార్యకు ఒకదానికి ఉంటుంది ప్రపంచంలో. కానీ ఇవాల్టి నుంచి నేను వదిలినటువంటి నిర్మాల్యాన్ని, ప్రసాదాన్ని స్వీకరించేటువంటి మొట్టమొదటి అర్హత చండీశ్వరుడుగా పిలువబడేటువంటి విచారశర్మకు మాత్రమే ఉంది. కనుక ఇవాల్టి నుంచి నా నిర్మాల్యం అంతా కూడా అధికారికత ఈ అబ్బాయి వహిస్తాడు అని పార్వతి చెప్పేశాడు. ఆవిడ వెంటనే సంతోషంగా, అయ్యా అంతకు మించి ఆనందమే ఉంది, ఇంతటి భక్తికి ఇంతకు మించినటువంటి ప్రసాదం ఇంకొకటి లేదు, శుభ్రంగా అనుగ్రహించేసేయండి అని అనుగ్రహించేశాడు. కనుక ఈ విచారశర్మయే ఏ యజ్ఞదత్తుడి యొక్క కొడుకు అయినటువంటి విచారశర్మ ఉన్నాడో అతడే తన యొక్క అనన్యమైనటువంటి భక్తితో పరమశివుడికి బాధాక్రాంతమైపోయినటువంటి అనుభవంతో ఈ చండీశ్వర నామాన్ని పొంది వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా మిగిలిపోయాడు. ఆ చండీశ్వరుడు ఎక్కడుంటాడు, ఎక్కడెక్కడ శివాలయాలు ఉంటాయో అక్కడక్కడ ఆ చండీశ్వర స్థానాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందే. ఆ చండీశ్వరుడు కూర్చుని అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఎప్పుడూ ఆయనకి హాయిగా అభిషేకం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుని ఆనందంతో అంతర్ముఖుడైపోయి ఉంటాడట. అటువంటి చండీశ్వరుడు స్థానానికి నమస్కరించి చేయవలసింది ఏమిటయ్యా అంటే మన పెద్దలు చెప్పింది చిటిక వేయాలి. అంతే. చాలామంది ఇలా చప్పట్లు కొడుతూ ఉంటారు, చేయకూడదు. చిటిక వేసి గోత్రనామాలు చెప్పుకుని మనం ఏ ప్రసాదాన్ని అయితే ఒక కొబ్బరికాయనో లేకపోతే ఇంకో ప్రసాదాన్నో తీసుకొచ్చామో ఆ ప్రసాదాన్ని భగవంతుడికి ఇచ్చిన తర్వాత నివేదనని ఏ ప్రసాదం అయితే మళ్ళీ బ్రహ్మగారు మన చేతుల్లో పెట్టారో ఆ పెట్టినటువంటి ప్రసాదాన్ని వారికి ఇలా చూపించి ఉదరకు వచ్చి చండీశ్వరుడు యొక్క దర్శనం చేయించాలి. ఆ ప్రసాదానికి మనం వేసినటువంటి చిటికకి నెమ్మదిగా కళ్ళు తెరిచి
శివాలయానికి వచ్చి తండ్రి యొక్క దర్శనం చేసుకున్నటువంటి వాడివిగా నీకు ఈ అర్హత ఉంది, ప్రసాదాన్ని స్వీకరించు. ఇందులో ఉన్నటువంటి అర్ధభాగం అయ్య దగ్గర ఉంది కదా, ఆయన సగం తిన్న తర్వాత ఇచ్చేటువంటి దాన్ని నేను స్వీకరిస్తానని చిరునవ్వుతో ఆమోదిస్తాడట. కనుక చండీశ్వరుని యొక్క అనుమతి స్వీకరించి తగుమాత్రమైనటువంటి ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అంతే తప్ప ఆ ప్రసాదాన్ని ఎక్కడ పడితే అక్కడ శివాలయంలోనే నంది పక్కన, నంది కొమ్ముల పక్కన, లేకపోతే ఇంకెవరికో ఇచ్చేసి ఇలా గనక తీసుకొస్తే మహాపాపం. శివ నిర్మాల్యం, శివ ప్రసాదము ఎలా అంటే స్వయంగా శివుడు వచ్చి చేతిలో కూర్చున్నటువంటి భావన కలిగి ఉండాలి. ఆ భావన లేకుండా నిర్లక్ష్య ధోరణితోనో లేదు తెలియనటువంటి భయంతోనో కనుక శివప్రసాదాన్ని కనుక మనం వదిలేసి వచ్చినట్లయితే దానివల్ల కలిగేటువంటి దుష్ఫలితాలు కూడా మళ్ళీ మనం అనుభవించేటువంటి స్థితి ఉంటుంది. కనుక శివప్రసాదం అది కొబ్బరి చెప్ప కావచ్చు, పువ్వు కావచ్చు, బిల్వదళం కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని ఎక్కడా వదలకుండా చండీశ్వరుని యొక్క అనుమతి స్వీకరించి మనం ఇంటికి తెచ్చుకునేటువంటి అర్హతని పొంది ఉన్నాము. కనుక ఈ విషయాన్ని తెలుసుకుని ఇక నుంచి ఏ ఆలయానికి, శివాలయానికి వెళ్ళినా అక్కడ ఇచ్చినటువంటి ప్రసాదాన్ని విసర్జించకుండా పరమమైనటువంటి భక్తితో ఆ చండీశ్వర అనుమతి స్వీకరించి మనం ఇంటికి తెచ్చుకుని అందులో మన కుటుంబ సభ్యులందరం కూడా చక్కగా తగుమాత్రమైనటువంటి శ్రద్ధతో దాన్ని స్వీకరించి ఆనందాన్ని, సంపదల్ని, ఐశ్వర్యాల్ని కూడా పొందాలి అని ఆ పరమశివుని అనుగ్రహంతో సంపూర్ణంగా కోరుకుంటూ వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో తప్పకుండా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం.